వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ కత్తి పట్టిన మంత్రి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు గల ఉదార గుణం అందరికీ ఉండద్దు. ఇతరులకు మేలు కోసం నువ్వు పడే శ్రమ చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. ఒక్కొక్కసారి మేలు పొందిన వాళ్ళ నుంచి కృతజ్ఞత కాక దూషణ తిరస్కారాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. ఇందుకు ఉదాహరణగా నీకు సౌగంధరాజు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సౌగంధరాజు గుణపాలుడికి రణపాలుడని కొడుకున్నాడు. అలాగే ఆయన మంత్రికి జయవర్మ అని కొడుకు, సేనాపతికి వీరసింహుడనే కొడుకు ఉన్నారు. ఈ ముగ్గురు ఒకే ఈడువాళ్ళు. ఒకే గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. రణపాలుడు సింహాసనానికి వచ్చినప్పుడు అతడి కాబోయే మంత్రి జయవర్మ అని, సేనాని వీరసింహుడని ఏనాడో నిర్ణయం జరిగిపోయింది. రణపాలుడికి వేట అంటే చాలా మక్కువ. ఒకనాడు అతను మంత్రి కొడుకు జయవర్మను, సేనాని కొడుకు వీరసింహుణ్ణి కొంత పరివారాన్ని వెంట పెట్టుకొని అరణ్యానికి వేటకు వెళ్ళాడు. సూర్యోదయంతో అరణ్యం చేరి వేట ప్రారంభించిన వాళ్ళు సాయంత్రం వరకు అలాగే వేటాడుతూనే ఉన్నారు. రణపాలుడు ఇలాంటి సమయాల్లో ఆకలి దప్పుకల్ని కూడా లెక్క చేయడు. ఆ రోజు అతడు ఎన్నో క్రూరముగాలను లేళ్లను వేటాడి బాగా అలసిపోయాడు. కను చీకటి పడుతున్న సమయంలో ఒక పులి హఠాత్తుగా పొదల చాటు నుంచి రణపాలుడి మీదకి దూకింది. రణపాలుడు ఈ దాడిని ఎదుర్కొనేందుకు తయారవ్వలేదు. కొంచెం అతడు పులి పంజా దెబ్బకు ఆహుతి అయిపోవలసిన వాడే. కానీ సమయానికి సేనాని కొడుకు వీరసింహుడు అడ్డుపడి పులిని చంపేశాడు. రణపాలుడు వీరసింహుని గాఢంగా ఆలింగనం చేసుకుని, మిత్రమా, ఈరోజు నా ప్రాణాలు కాపాడావు. నువ్వు సమయానికి పక్కన లేకపోతే నేను పులివాత పడి ఉండేవాణ్ణి అన్నాడు కృతజ్ఞతగా. వీరసింహుడు సంతోషంగా, యువరాజా, ఇది నా ధర్మం అన్నాడు. పరివారంతో కలిసి రణపాలుడు నగరానికి బయలుదేరాడు. అతడు మంత్రి కొడుకు జయవర్మ ముందు నడుస్తున్నారు. వీరసింహుడు పరివారంలోని ముఖ్యవాడితో మాట్లాడుతూ వెనకగా వస్తున్నాడు. ఆ సమయంలో ఒక చెట్టు చాటు నుంచి ఉదయం వేటలో గాయపడిన ఒక ఆడపులి మెరుపులా వచ్చి రణపాలుడి మీదకు దూకబోయింది. రణపాలుడు కత్తి దూశాడు గాని అది పులి పంజా దెబ్బకు జారి కింద పడిపోయింది. మంత్రి కొడుకు జయవర్మ చప్పున కింద పడిన కత్తి తీసుకుని పులి గుండెల్లో గట్టిగా ఒక పోటు పొడిచి దాన్ని చంపేశాడు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు దూరంగా ఉన్న వీరసింహుడు పరుగు పరుగున అక్కడికి వచ్చి యువరాజుకు మరొక ప్రమాదం తప్పినందుకు చాలా సంతోషించాడు. మర్నాడు నగర ప్రజలు ఈ జరిగిందంతా విని యువరాజు ప్రాణాలను కాపాడిన వీరసింహ జయవర్మలను ఎంతగానో అభినందించారు. రాజు గుణపాలుడు సభ ఏర్పాటు చేసి వీరసింహుణ్ణి జయవర్మను పిలిపించాడు. సభలో ఉన్న సేనాపతి, మంత్రి తమ కుమారులకు ఘనంగా సన్మానం జరుగుతుందని సంతోషించసాగారు. రాజు గుణపాలుడు సభికులందరినీ ఒక్కమారు కలియజూసి, నా కుమారుడు భావి సౌగంధరాజు అయిన రణపాలుడికి వేట సమయంలో జరిగిన ప్రమాదాలను గురించి మీరందరూ వినే ఉంటారు. నా కుమారుడి ప్రాణం కాపాడినందుకు మంత్రి కుమారుడైన జయవర్మకు ఈ పచ్చలహారమిస్తూ ప్రత్యేకంగా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సేనాని కుమారుడైన వీరసింహుణ్ణి ఈసారికి క్షమిస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విని సభలో ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు. వాళ్ళు జయవర్మతో పాటు వీరసింహుణ్ణి రాజు సన్మానిస్తాడనుకున్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సౌగంధి రాజు గుణపాలుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా? తన కుమారుడి ప్రాణాలను కాపాడిన వీరసింహుణ్ణి సన్మానించకపోగా ఈసారికి క్షమిస్తానని నిండు సభలో దూషించడం కృతజ్ఞత కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు ప్రవర్తనలో విడ్డూరం కానీ కృతజ్ఞత కానీ ఏమీ లేదు. వీరసింహుడు సేనాని కొడుకు, భావి సేనాని. సేనాని అయినవాడు తన రాజు క్షేమం కోసం ప్రాణాలను పనంగా పెట్టి పోరాడతాడు. రాజు జయాపజయాలు సేనాని ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి. రాజు ప్రాణరక్షణ సేనాని ప్రథమ కర్తవ్యం, విద్యుత్ యొక్క ధర్మం. ఆ కారణం వల్ల రణపాలుడు ప్రాణాలు కాపాడడం వీరసింహుడి వృత్తి ధర్మం. అది ప్రత్యేక ప్రశంసకు అర్హమైంది కాదు. ఇకపోతే జయవర్మ మంత్రి కుమారుడు. అతడు రాజుకు సలహాదారుడు మాత్రమే. రాజు ప్రాణాలు కాపాడడంలో పరోక్షంగా అతడి మేధాశక్తి సహాయపడుతుంది కానీ
తనకై తాను కత్తిపట్టి రాజరక్షణకు పూనుకోవాల్సిన అవసరం లేదు. కానీ జయవర్మ ఆపదలో అడ్డుపడి భావి సౌగంధరాజు ప్రాణం కాపాడాడు. అందుకే రాజు అతడిని సన్మానించాడు. నిజానికి రెండోసారి కూడా వీరసింహుడే అడ్డుపడి రణపాళ్ళుని రక్షించవలసిన అవసరం ఉన్నది. కానీ అతడు తన బాధ్యత మర్చిపోయి ఎవరితోనో కబుర్లాడుతూ సమయానికి దగ్గరలేడు. ఇది వీరసింహుడు చేసిన అపరాధం. ఇందుకు సౌగంధిరాజు అతన్ని ఎంతో కఠినంగా శిక్షించినా తప్పు కాదు. కానీ ఆయన అలా చేయకపోవడం ద్వారా గొప్ప ఉదారుడని రుజువు చేసుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.